ఇప్పుడు వృధా చేసే ప్రతి క్షణం భవిష్యత్తులో తిరిగి నిన్నే ప్రశ్నిస్తుంది. సమయం ధనం వృధా చేయకు. మంచి సమయం చెప్పిరాదు, చెడ్డ సమయం చెప్పిపోదు. ఉన్న సమయం అలాగే ఉండిపోదు. దేని గురించి అతిగా ఆలోచించకుండా కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే. డబ్బు లోకాన్ని ఆకర్షిస్తుంది, అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది, మంచి మాట ఎదుటివారిని ఆకర్షిస్తుంది, అంకితభావంతో చేసే సేవ భగవంతుడిని ఆకర్షిస్తుంది. జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుంది? వాటి పట్ల మనం స్పందించే తీరు మారాలి. శ్రద్ధగా రాస్తే చేతివాత మారినట్లు శ్రమిస్తే తలరాతలు మారవా? మంచితనాన్ని పొగిడితే మరింత మంచివాడవుతాడు. అదే చెడ్డవాడిని పొగిడితే ఇంకా చెడ్డవాడిగా తయారవుతాడు. గౌరవం అనేది వయసుని బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్న అందరూ దాని దగ్గరే నిలబడతారు. మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు.